నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. వారు మృతి చెంది 5 రోజులు గడుస్తున్న పోలీసుల విచారణ ముమ్మరం చేస్తున్న కొంచెం కూడా క్లూ లభించడం లేదు. అయితే ఇప్పటికే ఈ కేసులో 8 మందిని పోలీసులు విచారించినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పుడు ఒక కొత్త వాదన తెరపైకి వస్తుంది. అదే విజయారెడ్డి అన్న చిరంజీవి పేరు. విజయారెడ్డి అన్న చిరంజీవి తల్లికి ఏం జరిగిందో తెలిసి ఉంటుందంటూ కూడా విజయారెడ్డి భర్త తరపు బంధువులు ఇప్పుడు అక్కడ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే నిత్యం వారితో పాటే ఉంటారు కాబట్టి విజయారెడ్డి అదేవిధంగా పిల్లలు వాళ్ళ అమ్మ కలిసే ఉంటుంది, విజయారెడ్డి అమ్మ కలిసే ఉంటారు ఇంట్లో. అదేవిధంగా విజయారెడ్డి అన్న కూడా అప్పుడప్పుడు ఆ పిల్లలతోని గడపడానికి లేకుంటే అక్కడికి వస్తూ పోతుంటాడు కాబట్టి వారికి ఇంకేమైనా విషయాలు తెలుసుంటాయేమో అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు భర్త తరపు కుటుంబీకులందరూ కూడా. దీంతోపాటు ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి కొన్ని అంశాలు కూడా ఇప్పుడు విస్తుపోయేలా కనిపిస్తున్నాయి. ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ ఏమన్నా నెలకొనబోతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి కొన్ని విషయాల ప్రకారం వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి ఘటన వారు ఊహించలేకపోతున్నారు, ఆ దారుణాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నిన్న మొన్నటి వరకు కళ్ళ ముందు కనిపించినటువంటి ఆమె విజయారెడ్డి పిల్లలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, బాగున్నారు, అంతా రెగ్యులర్గా అంతా కలిసిమెలిసి ఉండేవారు, ఐటీ జాబు. అలాంటి వ్యక్తులు తరంతరతం బలవంతంగా పిల్లలతో సహా మృతి చెందడం ఏందనేది వారికి అర్థం కావట్లేదు. దీని అనుకో కారణాలు ఏంటి అనేటువంటి ఆ యొక్క ప్రశ్న కూడా స్థానికుల్లో తొలిచివేస్తుంది. ఎందుకంటే విజయారెడ్డితో తన తల్లి కూడా కలిసి ఉండడంతోనే ఈ యొక్క అనుమానానికి ఇప్పుడు బలం చేకూరినట్టుగా చెప్తున్నారు అక్కడ స్థానికులు. దీంతో పాటుగా అక్కడ కొన్ని సంచలన విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆఫ్ ద రికార్డులో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ విజయారెడ్డి అన్న చిరంజీవి అంటే విజయారెడ్డితో పాటు ఇద్దరు పిల్లలకు అంటే చేతన్ రెడ్డికి అదేవిధంగా విశాల్ రెడ్డికి కూడా కొంత భయం ఉండేదట చిన్నప్పటి నుంచి. మేనమామ కాబట్టి ఆ రకంగా చిన్నప్పటి నుంచి ఆ భయాన్ని ఆ పిల్లలకు ఉంచేలాగా చేశాడేమో, కానీ కొంత భయం ఉండేదంట ఆ పిల్లలకి. చేతనారెడ్డి అదేవిధంగా తన స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే చెప్తుంటుందంటూ కూడా ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. విజయారెడ్డి భర్త దుబాయ్లో ఉండడంతో వారిపైన మేనమామ చిరంజీవి ఇక తనే పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి మొగ దిక్కు మేనమామగా ఆ పిల్లలపైన కొంత పెత్తనం కూడా చూపించేవాడంటూ కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. వారు చెప్పిన సమాచారం మేరకు కూడా అందుతుంది మనకు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ రోజు ఏం జరిగిందో చిరంజీవికి తెలిసే ఉంటుందనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. అంటే రెగ్యులర్గా ఇక్కడ టచ్లో ఉంటారు కాబట్టి కొంత ఆ కుటుంబం మీద పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి పిల్లలకు మేనమామగా ఉంటూ వారిని కొంత కంట్రోల్ చేసేటువంటి విధంగా కొంత దబాయిస్తూ కొంత కోప్పడుతూ భయపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తనకు కూడా ఏదో తెలిసే ఉంటుంది విజయారెడ్డి గురించి కానీ విజయారెడ్డి విషయాలు కానీ. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళడానికి ఆ యొక్క అన్న విజయారెడ్డి అన్నకు కూడా ఏదైనా సమాచారం తెలిసే ఉంటుంది. తనను అడిగితే ఇంకేమైనా వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఏర్పడింది. అందుకే ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొదటి దశలో విచారణ కొనసాగిస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా అనుమానం కలిగి ఇక్కడ కొంత కాంప్లికేట్గా ఉంది ఇష్యూ అనుకున్నప్పుడు దాన్ని ఇంకొక రకంగా డీల్ చేసి దర్యాప్తును వేగవంతం చేసి తమ స్టైల్లో వివరాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇంకా కంక్లూజన్ అయితే దొరకలేదు. అనేక ప్రశ్నలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగా వస్తున్నటువంటి ఈ అనుమానాలు అనేటివి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరైనా కారణం కావచ్చా? విజయారెడ్డి ఒంటరితనంతో మాత్రమే కాకుండా ఇంకెవరైనా తనని తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేశారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినపడుతున్నాయి. స్థానికులు కూడా ఇప్పుడు అదే ప్రశ్నను ఉత్పన్నం చేస్తున్నారు. ఏదో జరిగి ఉంటుంది విజయారెడ్డిని ఎవరో గట్టిగానే హట్ చేసి ఉంటారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి మేనమామకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా కొంత బలాన్ని చేకూర్చేటువంటి విధంగా మారాయి కాబట్టి విచారణ మరికొంత డెప్త్కి వెళ్తే దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా బయటికి వస్తాయా లేదా అనేది చూడాలి.